జై స్వరాజ్ టీవీ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు. మన తెలంగాణ ముద్దుబిడ్డ, మన ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమ బిడ్డ, అదేవిధంగా మన హన్మకొండ జిల్లా అధ్యక్షుడైనటువంటి మన వినయన్నకు ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని, భగవంతుని వారికి అమ్మవారి యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని, వారికి వారి కుటుంబ సభ్యులు ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు 50 డివిజన్లో కార్యకర్తలు, పార్టీ అభిమానులు, అదేవిధంగా డివిజన్ ప్రజలందరూ కూడా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈరోజు పొద్దున కూడా మేమందరం పార్టీ కార్యకర్తలను కూడా ఇక్కడ వినయాన్ని సంబరాలు చేసుకొని వారి యొక్క జన్మదినం జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మా యొక్క ఆటో సోదరులందరూ కూడా ఇక్కడ యూనియన్ లీడర్లందరూ వచ్చి కూడా మళ్ళా మేము అన్న ఇక్కడ కేక్ కట్ చేసుకుందాం అని చెప్తే మళ్ళా వచ్చి అన్న గురించి అంతా అభిమానంతో వచ్చి చాలా మంది ప్రజలు కూడా వచ్చి మళ్ళీ ఈ రోజు సాయంత్రం కూడా ఇక్కడ మేమందరం అన్న యొక్క బర్త్డే వేడుకలను జరుపుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వినయన్న గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చాలా రోజులు మన వరంగల్ జిల్లాలో వినయన్న గురించి తెలియనటువంటి వ్యక్తి లేరు. ఎందుకంటే ఆయన నుంచి ఆశించినటువంటి ఫలితం లేనటువంటి చాలా మంది కార్మిక సోదరులు గాని, మాస్ గాని చాలా మంది ఆయన యొక్క వినయన్నను మర్చిపోలేటువంటి కార్యకర్త కానీ ప్రజలు కానీ ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో చాలా మంది ఉన్నారు. అయితే అన్న ఓడినా గాని గెలిచినా గాని ఏ రోజు కూడా ఓడినందుకు గాని నిరుత్సాహపడలేదు. గెలిచినా కూడా ఉత్సాహపడకుండా ప్రజల కొరకు వాళ్ళ సమస్యలను ఎప్పటికప్పుడు నిలదీస్తూ ప్రతిపక్షంలో ఉన్నా కూడా వారి యొక్క సమస్యల మీద పోరాడేటువంటి వ్యక్తి మన వినయన్న. దయచేసి ఈ వినయన్నకు ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా అలాంటి బర్త్డేలు మళ్ళా ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ వారందరికీ అమ్మవారి మన భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని కోరుకుంటూ వారందరికీ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దాస్యం అంటేనే ఒక ధైర్యం. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యకర్త గాని, ప్రతి ఒక్క పేదలు గాని ఏ సమస్య వచ్చినా కూడా దాస్యం వినయ్ భాస్కర్ గారిని తలుచుకొని ఉండరు. ఎందుకంటే ఆయన ఏ సమయంలో కూడా ఎప్పుడు పిలిచినా కూడా ఎలాంటి అర్ధరాత్రి అని తెలియకుండా కూడా సమస్య వచ్చిందంటే అక్కడికి వాలేటువంటి నాయకుడు వినయన్న. అందుకే ఆయనను మాస్ లీడర్ గా వరంగల్ జిల్లాలో పిలుచుకుంటారు. నువ్వు ఏ ఆటో కార్మికుల దగ్గర ఆటోలో చూస్తే దాస్యం ధైర్యం అనేది రాసి పెట్టి ఉంటుంది. ఎందుకంటే అలాంటి సాయం చేసినాడు కాబట్టి వాళ్ళు గుండె నిండా ఉండి ఈ రోజు అర్ధరాత్రి అయినా కూడా ఇక్కడ జన్మదినాల వేడుకలు జరుపుకుంటామంటే ఆయన మీద ప్రేమతోటి జరుపుకుంటున్నాం. అన్న ఓడిపోయినాను కాదు. ఎందుకంటే కొన్ని రోజులు వెన్నెల. ఇప్పుడు అమావాస్యను చూస్తున్నాం, మనం వెన్నెలను చూస్తున్నాం. వెన్నెల ఎన్నో ఇలాంటి కాలరాత్రులను కూడా అన్న ఎన్నో వినయన్న ఎన్నో చూసిండు. ఈ కొత్త కాదు. మళ్ళా ఈ అమావాస్య పోయి మళ్ళా వెన్నెల వస్తుంది. ఉదయించే సూర్యునిలాగా మన వినయన్న మళ్ళా వచ్చి మన యొక్క పశ్చిమ నియోజక ప్రజలందరి యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క కోరికలను, బాధలు తీర్చారని కోరుకుంటూ మరొకసారి వినయన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై దాస్యం, జై దాస్యం.